ఎవ్రీవన్ ఈరోజు గేట్ 2026 ఈసీ ఎగ్జామ్ ఏదైతే అయిందో సో ఈ రోజుతో మనకి కంప్యూటర్ సైన్స్ కి ఇన్స్ట్రుమెంటేషన్ కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీ అందరికి గేట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో 27 ఆస్పిరెంట్స్ కి మరియు 26 ఆస్పిరెంట్స్ కి సిఎస్సి అయినా ఎలక్ట్రికల్ అయినా ఈసీ అయినా ఇన్స్ట్రుమెంటేషన్ అయినా కామన్ గా ఉండే సబ్జెక్ట్ ఏంటంటే డిజిటల్ సర్క్యూట్స్. సో ఈ రోజు ఈసీ పేపర్ గురించి మాట్లాడుకుంటే పేపర్ మోడరేట్ గా వచ్చింది. డిఫికల్ట్ అయితే కాదు, అట్లా అని ఈజీ కూడా కాదు, మంచి మంచి నార్మల్ గా మోడరేట్ గా వచ్చింది. కంట్రోల్ సిస్టమ్స్ ఇలాంటి వాటిలో డైరెక్ట్ గా పీవైక్యూస్ కాపీ పేస్ట్ లో ఇచ్చారు, ఎప్పుడు లేని డిజిటల్ లో ఒక 2 ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు, నెట్వర్క్స్ లో ఒక మంచి క్వశ్చన్ ఇచ్చారు. అట్లా మ్యాథ్స్ కొంచెం లెందీగా ఉంది. ఇది జనరలైజ్ గా ఇచ్చారు, నాట్ ఈజీ. అంటే ఇన్స్ట్రుమెంటేషన్ బాగా ఈజీగా ఇచ్చారు. ఈవినింగ్ డిఏ పేపర్ ఉంది, దాని గురించి కూడా మనం సిఎస్ డిఏ గురించి సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ ఏంటంటే మన సిఎస్సి గేట్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఈసీ అందరికీ కామన్ గా ఉన్న డిజిటల్ సర్క్యూట్స్ లో ఈ ఇయర్ అంటే 2026 లో ఈ 4 పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో అన్నిటికీ నేను సొల్యూషన్స్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నా అన్నిటికీ నేను సొల్యూషన్స్ తెలుగులో కంటెంట్ చేసి మీకు ఇస్తానని చెప్పాను. సో యాజ్ ఐ ప్రామిస్ యూ ఐఎమ్ డెలివరింగ్ దాట్. బహుశా మేబీ మీరు ఇంటర్నెట్ లో ఎక్కడ ఎదిగినా తెలుగులో సొల్యూషన్స్, తెలుగులో కంటెంట్ ఏదో ఒకటి మాట్లాడేది ఉంటుంది, కానీ సొల్యూషన్స్ టెక్నికల్ గా చెప్పేది ఇదే మొదటి వీడియో అయ్యి. అంటే నేను ఇదివరకు వీడియోస్ చేశాను సబ్జెక్ట్ మీద వేరే ఛానల్లో, బట్ ఐ మే బి ద ఓన్లీ వన్ ఐ ఫీల్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు మన ఈ సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు యూ మైట్ బి నోయింగ్ ఇట్ అబౌట్ మీ. అండ్ కొత్తగా ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక మీకు సొల్యూషన్స్ ఎట్లా అనిపించినాయో కామెంట్ కూడా చేయండి. మొత్తం అన్ని క్వశ్చన్స్ మంచిగా డిస్కస్ చేస్తాను వీడియో అయ్యే వరకు. అంటే మన జనరల్ డిస్కషన్స్ లో అందరూ చివరి వరకు ఉంటారు, కానీ సబ్జెక్ట్ డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ కి ఎట్లా అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ నా వే ఆఫ్ అప్రోచ్ మీకు చూపిస్తాను. అంటే ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు, తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయొచ్చు. రేపు నెట్వర్క్స్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఇంకా మంచి మంచి టెక్నిక్స్ చూపిస్తాను. సో ఇఫ్ యూఆర్ ఆల్రెడీ మై స్టూడెంట్, మేబీ యూ విల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్ ఈజీలీ ఆల్సో. మీరు ఆల్రెడీ గేట్ ప్రిపేర్ అయినా అవ్వకపోయినా సరే వీడియో చూస్తే మీకు కొంచెం ఒక కాన్సెప్ట్ అనేది ఐడియా వస్తుంది. ఇది కాకుండా ఒక చిన్న అనౌన్స్మెంట్ నా హిందీ ఇంగ్లీష్ స్టూడెంట్స్ కూడా ఇస్తాను. So for English students, I have already done the solutions in different platforms. You just go through it. I have done it in Hindi and English also. So this video is in Telugu completely. సో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు నన్ను కామెంట్లో, సార్ ఇంగ్లీష్లో చేయండి. సో ఆల్రెడీ నేను చేశాను వాళ్ళకి, అందుకే. సో లెట్స్ మూవ్. సో టైం వేస్ట్ చేయకుండా తక్కువ టైంలో మన వీడియోస్ అన్ని తక్కువ టైంలో మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందుకే అన్ని ప్రీ రిటర్న్, అంటే టైప్ చేసే అంత టైం లేదు ఈరోజు అసలు. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇంకొక సెషన్ ఉంది. ఇంతకు ముందు ఐ వాజ్ ఇన్ క్లాస్ ఉంది బికాస్ ఆఫ్ అనాలిసిస్ అండ్. సో ఐ హావ్ రిటర్న్ హ్యాండ్ రిటర్న్ చేసి ఉంచితే మీకు టైం సేవ్ అవుతుందని ఐ హావ్ డన్ దిస్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సిఎస్సి గేట్ 2026 డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఇచ్చారు. ఇది నెంబర్ సిస్టమ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. నెంబర్ సిస్టమ్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది? దే హ్యావ్ రిప్రజెంటెడ్ 4 బిట్స్, 4-bit 2's కాంప్లిమెంట్ ఫార్మాట్. 4-bit 2's కాంప్లిమెంట్ ఫార్మాట్ లో మన దగ్గర 4 నెంబర్లు ఇచ్చారు, n1 n2 n3 n4. ఈ 4 నెంబర్లని ఓవర్ఫ్లో ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే 4 కండిషన్స్ ఇచ్చారు, ఇందులో ఏ కండిషన్ లో ఓవర్ఫ్లో అవుతుందో చూద్దాం. ఓవర్ఫ్లో అంటే ఏంటి? వెన్ యూ టేక్ 2 నెంబర్స్, ఇఫ్ ద రిజల్ట్ ఈస్ బియాండ్ ద రేంజ్, అంటే నేను ఒక 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నప్పుడు నా రిజల్ట్ అనేది రేంజ్ కంటా పెద్దది ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఓవర్ఫ్లో కండిషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4-bit అన్నప్పుడు, ఒక్క నిమిషం, యా, ఇక్కడ మనకి ఏం చెప్పాడు? 4-bit అన్నాడు అంటే రేంజ్ ఎంత వస్తుందంటే -2^n-1 నుంచి 2^n-1, అంటే -8 to 7. మీరు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏం చేసినా మీ రిజల్ట్ -8 కంటే తగ్గకూడదు, -7 కంటే పెరగకూడదు. సో ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ని 2's కాంప్లిమెంట్ యొక్క మీరు యాడ్ చేసి ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. అంటే మన 2 ఎంఎస్పీల నుంచి ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫార్ములా, అంటే ఇఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఆర్ 2 నెగటివ్ నెంబర్స్ ఆర్ యాడెడ్, రిజల్ట్ ఈస్ పాజిటివ్, ఇట్ ఈస్ ఎ ఓవర్ ఫ్లో కండిషన్. అట్లా కూడా చూడొచ్చు. షార్ట్ కట్ ఏంటంటే ఈ నెంబర్స్ యొక్క ఈక్వలెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే వెయిట్స్ అంటాం. ఎంఎస్బి నెగటివ్ పెట్టుకుని మిగతావి పాజిటివ్ పెట్టుకోండి. ఇది 2's కాంప్లిమెంట్ లో వెయిట్స్ తో మన నెంబర్ తెలుసుకునే పద్ధతి. ఫుల్ టైమ్ కోర్స్ లో ఐ జనరల్లీ టీచ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ 8+3 ఎంత వస్తుంది మనకి? -5. ఇది 8 -8 + 5 అంటే ఇది -3కి ఈక్వలెంట్. ఇది -8 + 2 అంటే -6. ఇది -8 + 1 అంటే -1. సో ఇప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ పోతాం. n1 + n4 అన్నాడు. n1 ఎంత? -5. n4 ఎంత? -7. -5 -7 చేస్తే మన ఆన్సర్ ఎంత వస్తుంది? -12 కదా.
దీని వాల్యూస్ ఎలా వచ్చినాయి అంటే 8 2 power 0 2 power 1 2 power 2 2 power 3 ఎంఎస్బి నెగటివ్ తీసుకోవాలి, అది టూస్ కాంప్లిమెంట్ యొక్క రూల్. ఇప్పుడు చూడండి -8 కంటే రేంజ్ బియాండ్ వెళ్ళింది కాబట్టి ఇది ఓవర్ ఫ్లో కండిషన్. మరి n3 - n4 జనరల్ గా n3 ఎంత -6, మైనస్ చేసినప్పుడు జనరల్ గా రిజల్ట్ తగ్గుతుంది కాబట్టి ఓవర్ ఫ్లో అవ్వదు, బట్ స్టిల్ చెక్ చేయొచ్చు. -7 అంటే ఇట్ ఈస్ +1, నో ప్రాబ్లం, నో ఓవర్. n1 + n2, n1 ఎంతంటే -5 -3 రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? -8 వస్తుంది. -8 అనేది మళ్ళీ ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఉంది. లాస్ట్ లో చూడండి n2 n3 అంటే -3ని -6ని యాడ్ చేద్దాం, -9 వచ్చింది, ఇది కూడా అవును. సో ఇది ఎంఎస్క్యూ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్, ఇందులో రెండు ఆన్సర్స్ రైట్ వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ లెట్స్ మూవ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా? బూలియన్ ఆల్జీబ్రాలో వీటిలో ఏది ప్రాపర్టీ కాదు అని అడుగుతున్నాడు, చూద్దాం. ఇది ఏబి ఈక్వల్ టు బిఏ డిజిటల్ లో ఎండ్ ఆపరేషన్ అనేది ఇది కామ్యుటేటివ్ ప్రాపర్టీ. దిస్ వన్ ఈజ్ కామ్యుటేటివ్. a plus a bar is 0 plus 1 is 1, 1 plus 0 is 1. So this is also true. A plus b equal to b plus a, or operation will also satisfy commutative. Commutative satisfy కానివే ఉన్నాయంటే AND or NAND nor XOR XNOR అన్ని satisfy చేస్తాయి. స్పెషల్ కేస్ ఏంటంటే ఇంప్లికేషన్ అండ్ ఇన్హిబిషన్, దే డోంట్ సాటిస్ఫై దెమ్. సో a ఇంటూ a బార్ 0 ఇంటూ 1 కానీ 1 ఇంటూ 0 కానీ చేస్తే జీరో వస్తుంది, బట్ యాక్చువల్లీ దే హ్యావ్ గివెన్ 1. సారీ, ఆప్షన్స్ లో ఇది ఏంటంటే 1 ఇచ్చాడు. a ఇంటూ a బార్ అనేది మనకు ఒరిజినల్ గా ఆన్సర్ ఏంటి 0, కానీ 1 ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ ద నాట్ ఏ ప్రాపర్టీ. ఇది బులియన్ ఆల్జీబ్రా నుంచి వచ్చిన క్వశ్చన్. అట్లాగే ఇంకో క్వశ్చన్ ఏం ఇచ్చాడంటే మన సిఎస్సి పేపర్ లోనే ఫ్రమ్ మల్టీప్లెక్సర్స్. ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ డూయబుల్. ఇది కూడా స్టాండర్డ్ మోడల్. సో ఇక్కడ డీకోడర్ ఇచ్చారు. డీకోడర్ లో 0 0 అంటే ఏ బార్ బి బార్ తో రిప్రజెంట్ చేస్తాం. 0 1 అంటే ఏ బార్ బి, 1 0ని ఏ బి బార్, 1 1 వచ్చి మనకి ఏ. ఇప్పుడు S1 S0 అనేవి 0, ఇది మల్టీప్లెక్సర్ ఏం చేస్తుంది? 0 0 అయితే ఈ లైన్ ని, 0 1 అయితే ఈ లైన్, 1 0 1 1 4 కేసెస్ లో 4 డిఫరెంట్ ఇన్పుట్స్ ని అవుట్పుట్ లో ఇస్తుంది. సో మనం y ఏమవుతుందంటే వెన్ S1 S0 ఆర్ 0 0, దట్ ఈస్ S1 బార్ S0 బార్, ఈ రెండు 0 0 అయినప్పుడు మీకు వచ్చే ఇన్పుట్ ఏంటి? ఏ బార్ బి బార్. అలాగే 0 1 కి 0 అయిపోతుంది కదా అవుట్పుట్, కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 0 కి 1, 1 1 కి S1 S0 1 1 అయితే ఏబి అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఏబి S1 S0 అన్నా S1 S0 అన్నా ఇక్కడ ఏం అడిగాడంటే ఎన్నిసార్లు అవుట్పుట్ 1 అవుతుంది అని అడిగాడు. హౌ మెనీ టైమ్స్ యువర్ అవుట్పుట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇస్ ద క్వశ్చన్. దిస్ ఆర్డర్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎఫెక్ట్, డోంట్ వరీ. సో ఇది 0 0 0 0 అవుతుంది. ఇది 1 0 ఉండాలి. ఇక్కడ 1 ఉంది కదా, అంటే ఏబి ప్లేస్ లో ఏదైనా ఉండొచ్చు. సో ఏబి కెన్ బి 0 0 0 1 1 0 1 1. S1 S0 అనేవి 1 0 అవ్వాలి. ఇక్కడ ఏబితో సంబంధం లేదు, ఏబి అనేది డోంట్ కేర్ కండిషన్. ఏబి కెన్ బి 0 0 0 1 1 0 1 1. అంటే ఇవి ఒక 4 పాసిబిలిటీస్, మళ్ళీ ఆల్ వన్స్. అంటే టోటల్ ఎన్ని టైమ్స్ మనకి S1 S0 అనేవి ఎన్నిసార్లు అవుట్పుట్ 1 ఇస్తుంది అంటే 6 టైమ్స్. వాట్ ఆర్ దే? సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ 0 8 9 10 11 and 15. 0 10 11 12 and 1 minute. ఇది 8 9 10 11. ఇది S1 S0 అనేది 1 0 లో ఉండాలి. ఏబి ఏమన్నా పర్లేదు. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ 3 క్వశ్చన్స్ మనకి 2026 గేట్ సిఎస్సిలో ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీ కూడా చూద్దాం. కానీ ఈ రోజు ఏం జరిగింది? ఈసీ జరిగింది కాబట్టి సో ఫస్ట్ మనం ఈ రోజు జరిగిన ఈసీ క్వశ్చన్స్ చూసి అప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఈసీ క్వశ్చన్స్ చేస్తాను. ఈసీ క్వశ్చన్స్ ఈజీగానే ఇచ్చారు. ఇది ఈసీ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఇది సిఎస్సి వాళ్ళకి కూడా రిలవెంట్ టాపిక్. టెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్. టెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? ఇది బేస్ 10 లో అయితే ఒక ఆన్సర్ ఉంటుంది, బేస్ 11 జనరల్ గా స్పెసిఫై చేయబడితే బేస్ 10 అని అనుకుంటాం. ఈ ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఆర్ పవర్ n మైనస్ నెంబర్.
ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ మైనస్ నెంబర్. కానీ ఇక్కడ ఈజీగా ఎలా చేయొచ్చు అంటే టెన్స్ కాంప్లిమెంట్ ని నైన్స్ కాంప్లిమెంట్ ప్లస్ వన్. నైన్స్ కాంప్లిమెంట్ ఎలా వస్తుందంటే సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 9. ఇది 5, ఇది 2 ప్లస్ 1 అంటే 1 టెన్స్ కాంప్లిమెంట్ ఎంత అవుతుంది? 53. లేదా 100 నుంచి సబ్ట్రాక్ట్ చేసినా సరిపోతుంది. బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 9, నైన్స్ కాంప్లిమెంట్, తర్వాత 1 యాడ్ చేస్తే మనకి టెన్స్ కాంప్లిమెంట్ అనేది వస్తుంది. అదే విధంగా ఈ క్వశ్చన్ ఏంటంటే బూలియన్ ఆల్జీబ్రా అంటే లాజికల్ చాప్టర్స్ లో వెళ్తాను. సెకండ్ చాప్టర్ బూలియన్ ఆల్జీబ్రా నుంచి ఇచ్చారు. మనం ఇది కే మ్యాప్ తో సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ ఇయర్ అంత ట్విస్టెడ్ గా క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు, మరి డెప్త్ క్వశ్చన్స్ అనేట్టుగా ఏం లేవు, అన్ని స్టాండర్డ్ ఈజీ క్వశ్చన్స్ వచ్చారు. సో ఇప్పుడు డబ్ల్యూ ఎక్స్, ఇది ఈవెన్ సెమిస్టర్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా చేసే క్వశ్చన్. ఓకే, సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ ఏమి ఇచ్చారు? 0, 2, 5, 7, 8, 10, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఈ మిన్ టర్మ్స్ యొక్క సమ్ ఆఫ్ ప్రొడక్ట్ లో మన ఫంక్షన్ ఏమవుతుందని అడిగారు. సో ఐ కెన్ డూ ఇట్ లైక్, ఇది ఒక క్వాడ్ అవుతుంది. ఈ 4 కార్నర్స్ మనకి ఇంకో క్వాడ్ ఇస్తుంది. ఇది నేను సొల్యూషన్స్ చేస్తున్నాను, మీకు కాన్సెప్ట్ చెప్పట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. కాన్సెప్ట్ చెప్తే ఎవ్రీ బేసిక్ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది? ఈ క్వాడ్ కి ఎక్స్ ఇంటూ జెడ్, ఈ 4 కార్నర్ కి ఇక్కడ 0 కామన్, ఇక్కడ 0 కామన్, కాబట్టి ఎక్స్ బార్ జెడ్ బార్. ఇక్కడ ఈ పెయిర్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే మనకి ఈ పెయిర్ తీసుకున్నా ఓకే. 2 కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే మీ ఆన్సర్ అనేది ఐదర్ దిస్ పెయిర్, ఇదేమవుతుంది డబ్ల్యూ ఎక్స్ వై, లేదా దీని ప్లేస్ లో ఏం తీసుకోవచ్చు, ఈ పెయిర్ కూడా తీసుకోవచ్చు. చాయిస్. కేమ్యాప్ అనేది యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఇవ్వదు. ఇట్ నీడ్ నాట్ గివ్, ఇట్ కెన్ గివ్ యూ మినిమైజ్డ్ ఆన్సర్ ఓన్లీ. డబ్ల్యూ వై జెడ్ బార్. సో WXY, WY Z bar. సో X bar Z bar plus X అంటే ఇది MSQ క్వశ్చన్, రెండు కరెక్ట్. ఓకేనా? MSQ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్, ఇక్కడ మల్టిపుల్ రైట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇది అగైన్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక సింపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వెరీ స్టాండర్డ్ క్వశ్చన్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ J1 K1 అయితే QN ప్లస్ 1 ఏమవుతుంది? టాగుల్ అవుతుంది. టాగుల్ అంటే ఏమవుతుంది? ఇది మన క్లాక్ అని. సో క్లాక్ అనుకుంటే టాగుల్ కండిషన్ లో ఎవ్రీ క్లాక్ పల్స్ లో అది ఏమవుతుందంటే ప్రీవియస్ కాంప్లిమెంట్ అవుతుంది. అంటే దీని టైం పీరియడ్ టీ ఉంటే ఈ టైం పీరియడ్ ఎంత అవుతుంది? T0 ఈక్వల్ టు 2T ఆర్ F0 is equal to F/2. This is asked frequency division circuit, one of the important application of your flip-flop. Frequency division using your flip-flops. ఇప్పుడు listen here. Similarly, one more question is, ఆ క్వశ్చన్ కూడా చేస్తాను. 0 to 64 counter can be designed by how many flip-flops అన్నట్టు. ఇక్కడ వెరీ గుడ్ క్వశ్చన్, ఎందుకంటే mod 64 అంటే యూ కెన్ సే mod 64 వేరు, 0 to 64 వేరు. mod 64 ఏం చేస్తుంది? 0 నుంచి 63 వరకే కౌంట్ చేస్తుంది. ఇది 0 to 64 అంటే mod 65 కౌంట్. mod 65 కౌంటర్ అంటే లాగ్ టు ద బేస్ టు 65. ఇన్ని కౌంట్ చేయాలంటే మనకి మినిమం 7 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. ఇక్కడ 6 రైట్ ఆన్సర్ కాదు. ఒకవేళ mod 64 వస్తే 6 తో చేయొచ్చు, మనం 7 తో కూడా చేయొచ్చు, MSQ అయి ఉంటే. ఒకవేళ ఇయర్ 0 to 64 అన్నాడు కాబట్టి 0 నుంచి 64 ఎన్ని కౌంట్స్ వస్తున్నాయి? 65 డిఫరెంట్. నార్మల్ గా దీని ఫార్ములా ఏంటంటే లాగ్ టు ద బేస్ టు మాక్సిమం కౌంట్ ప్లస్ 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. 0.5, 0.1 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండవు కాబట్టి యూ షుడ్ గో ఫర్ 1 ఎక్స్ట్రా. దిస్ ఈజ్ 1 minute. లెట్స్ ఫినిష్ దిస్ పార్ట్. ఓకే, ఇది ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా సింపుల్ క్వశ్చన్. ఏంటంటే ఐ హ్యావ్ ఏ రిజిస్టర్, షిఫ్ట్ రిజిస్టర్. ఎట్లా షిఫ్ట్ అవుతుంది? లెఫ్ట్ షిఫ్ట్ రిజిస్టర్. ఇది ఇక్కడ ఇన్పుట్ గా పనిచేస్తుంది, ఇది XOR గేట్ అవుట్పుట్ వెళ్తే మళ్ళీ ఇన్పుట్ గా. ఈ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ రిజిస్టర్ ఆర్ ఇనీషియల్లీ క్లియర్. ఫ్లిప్ ఫ్లాప్ ని రిజిస్టర్స్ ని మనం ఇనిషియల్ గా క్లియర్ చేసాం అనుకుంటే డిటర్మైన్ ద అవుట్పుట్ ఆఫ్టర్ 5 క్లాక్ పల్సెస్. 5 క్లాక్ పల్సెస్ తర్వాత ఎంత అంటే ఇనీషియల్ గా నాకు ఇక్కడ 0 ఉంది, ఇనీషియల్ గా 0 ఉంది కదా. వాట్ ఈస్ XOR ఆపరేషన్ ఆఫ్ 0 and 1? అంటే ఇనీషియల్ గా ఇక్కడ 1 ఉంది. ఇవన్నీ ఇనీషియల్ గా 0లోనే ఉంటాయి.
అంటే ఇనీషియల్ గా ఇక్కడ ఎంత ఉంది 0. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేస్తే ఫస్ట్ క్లాక్ పల్స్ అంటే రిజిస్టర్ కి ఫ్లిప్ ఫ్లాప్ కి కలిపి మనం ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేయగానే ఏమవుతుందంటే ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది B0 లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, B7, B6, B5, B4, B3, B2, B1, B0. When you apply the clock pulse, initially అన్ని 0లో. ఇది ఇన్పుట్ అనుకుందాం. ఇన్పుట్ అంటే ఏంటి? XOR ఆపరేషన్ ఆఫ్ 1 అండ్ Q. డి ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏమవుతుంది? ఇన్పుట్ లో ఏది ఇస్తే మనం క్లాక్ అప్లై చేయగానే అదే వస్తుంది కదా. సో హియర్ దిస్ ఈస్ యువర్ ఇన్పుట్. ఓకే, ఫస్ట్ ఇది ఇనీషియల్ కండిషన్. మీరు క్లాక్ అప్లై చేయగానే ఇవన్నీ షిఫ్ట్ అవుతాయి. ఇది మనకి డి ఇన్పుట్ లోకి వస్తుంది. B7 అనేది ఏం జరుగుతుందంటే XOR ఆపరేషన్ జరిగి ఇన్పుట్ కింద వస్తుంది. ఓకేనా? ఇక్కడ 0 ఉండడం వల్ల 0 XOR విత్ 1 విల్ గివ్ యూ 1. మిగతావన్నీ షిఫ్ట్ అయిపోతాయి. ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేయగానే ఈ 1 అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్. ఓకే, సెకండ్ క్లాక్ పల్స్ లో ఏమవుతుంది? మళ్ళీ అదే ప్రాసెస్ జరుగుతుంది. థర్డ్ క్లాక్ పల్స్ లో సారీ ఫోర్త్ క్లాక్ పల్స్, ఎందుకంటే యాజ్ లాంగ్ లాస్ట్ ఫిఫ్త్ క్లాక్ పల్స్ వరకు అడిగాడు. ఓకే, దిస్ ఇస్ యువర్ ఇన్పుట్. ఓకే, అంటే ఇది 0 ఉన్నంత వరకు 0 XOR విత్ ఎనీథింగ్, 0 XOR విత్ 1 అనేది 1 అవుతుంది కాబట్టి మీకు ఇన్పుట్ లోకి అలా 1s వస్తూనే ఉంటాయి. హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ ఏమవుతుందంటే 5 క్లాక్ పల్సెస్ తర్వాత 1 EF. దట్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్డ్. ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే, చూడండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఇయర్ డిజిటల్ నుంచి. ఇది అయిపోయిందా? ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ క్లాసిక్ అండ్ గేట్. ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే ఎన్మాస్ గేట్ అనేది ఎలా పని చేస్తుందంటే, సారీ, ఆర్ ఆపరేషన్. ప్యారలల్ ఇట్ ఈస్ లైక్ ఏ ఆర్ ఆపరేషన్ అండ్ కాంప్లిమెంట్. సో సిరీస్ ఉంటే ఇది PMOS, ఇది NMOS. ఓవరాల్ ఇట్ ఈస్ ఎ CMOS circuit. In parallel it will be added and complemented. In series it will be product and complemented. How it will work, everything we will discuss in a comprehensive course in general. So it is a NOR operation. ఒక క్వశ్చన్ మక్స్ నుంచి ఇచ్చారు, ఇది కూడా ఈజీయే, నాట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. ఇక్కడ XZ అనేది 0 0 అనుకుంటాం, అంటే X బార్ Z బార్, X బార్ Z. 1 0 అనుకుంటే XZ బార్, 1 1 అనుకుంటే XZ. ఈ అవుట్పుట్ ఫంక్షన్ అడిగాడు ఎగ్జాంపుల్. ఈ అవుట్పుట్ ఫంక్షన్ ఏమవుతుంది? ఈ X బార్ Z బార్ అంటే 0 0 ఇస్తే 1 వస్తుంది, ప్లస్ 0 1 ఇస్తే 0 వస్తుంది, 1 0 ఇస్తే ఏమవుతుంది? XZ బార్. అర్థమవుతుందా? 0 0 కి X బార్ Z బార్ ఇంటూ 1, 0 1 కి X బార్ Z ఇంటూ 0, 1 0 కి XZ బార్ ఇంటూ 1, 1 1 కి XYZ. ఇక్కడ మనం Z బార్ కామన్ చేస్తే X బార్ ప్లస్ X క్యాన్సిల్ అవుతుంది కదా, Z బార్ ప్లస్ ZXY. అబ్జార్ప్షన్ ప్రాపర్టీ ప్రకారం A బార్ ప్లస్ AB ఈజ్ A బార్ ప్లస్ B. దాని ప్రకారం మనకి Z బార్ ప్లస్ XY. సరే, ఇలా కాకుండా ఇదే క్వశ్చన్ ఇంకోలా చేయొచ్చా అంటే K మ్యాప్ యూజ్ చేసి చేయొచ్చు. ఇదే క్వశ్చన్ మనం K మ్యాప్ యూజ్ చేసి చేయొచ్చు. K మ్యాప్ లో కొంచెం ట్రిక్కీ, అందరూ చేయలేరు, కొంచెం జాగ్రత్తగా చూడండి. మీరు XYZ తీసుకోండి ఇక్కడ, లేదంటే ఈజీగా ఉండడం కోసం ఇక్కడ XZ తీసుకోండి, ఇక్కడ Y తీసుకోండి. XZ కెన్ బి 0 0 0 1 1 1, ఎందుకంటే మనకి K మ్యాప్ అడగలేదు, మిన్ టర్మ్స్ అడగలేదు కాబట్టి నో ప్రాబ్లం. Y కెన్ బి. ఇప్పుడు XZ 0 0 ఉన్నప్పుడు మన ఇన్పుట్ ఏంటి? 1. XZ 0 0 ఉన్నప్పుడు మన ఇన్పుట్ ఏంటి? 1. అంటే ఈ మొత్తం 1 తో ఫిల్ చేసి. XZ 0 1 ఉన్నప్పుడు మన ఇన్పుట్ ఏంటి? 0. అంటే అది మనకు అవుట్పుట్ గా వస్తుంది. 1 1 అంటే లాస్ట్ చూడండి, అప్పుడు Y అంటే Y 0 అయితే 0 పెడతాం, 1 అయితే 1 పెడతాం. 1 0 ఉన్నప్పుడు 1 అంటే ఇది కూడా. సో ఇప్పుడు ఇది నాకు ఒక ఏమిస్తుంది? క్వాడ్. అండ్ ఇది ఒక పేరు, అంటే క్వాడ్ కి ఆన్సర్ ఎంత? Z బార్. ఈ పేరుకి ఎంత ఆన్సర్? Y ఇంటూ X. సేమ్ ఆన్సర్ ఇక్కడ, ఎట్లా చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. లెట్స్ గో ఫర్ వన్ మోర్ క్వశ్చన్. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ డిజిటల్ ఇన్ దిస్ ఇయర్ ఓన్లీ. సో అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్, ఇది కూడా మంచి క్వశ్చన్. అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ లొకేషన్ ఆఫ్ 256 KB ఎంత చెప్పారు?
ఇన్ మెమరీ అనేది CO లో కూడా కామన్ క్వశ్చన్, CO క్వశ్చన్ ఒరిజినల్లీ ఫర్ CSC యూ కెన్ సే 2500. ఫైండ్ ద ఎండింగ్ అడ్రస్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్లీ 256 అంటే 2 power 18 కదా, 18 అడ్రస్ లైన్స్ కావాలి. ఓకే, ఇది ఒరిజినల్ గా 2500 అంటే 16 అడ్రస్ లైన్స్, ఈచ్ బిట్ 4 బిట్స్ అనుకుంటే, అందుకని ఇట్లా రాసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కదా, మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ మీరు స్టార్టింగ్ అడ్రస్ అన్ని జీరోస్ అను, అప్పుడు ఎండింగ్ అడ్రస్ ఏమవుతుంది అంటే 18 బిట్స్ కదా. అంటే ఇది అడ్రస్ పిన్ 19 అనుకుందాం, 18, 17, 16, దిస్ ఇస్ A0, A15 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ రెండు పిన్స్ యూజ్ చేయం, మిగతా 18 బిట్స్ ఆల్ జీరోస్ నుంచి ఆల్ వన్స్ వరకు ఉంటాయి. మైక్రో ప్రాసెసర్ చదివినా సరే, CO చదివినా మీకు తెలుసు. అంటే ఇది 3F F F, దిస్ విల్ బి 0 0 0. ఒరిజినల్లీ 5 zeros రావాలి. This will be 15 to 7, 7 to 3, 15 to 12, 11 to 8. Okay, this will be 4. And A3, A2, A1, A0. Because మొత్తం 20 pins తీసుకుంటాం. This is hexadecimal. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు 0 దగ్గర స్టార్ట్ అయితే 256 KB యొక్క ఎండింగ్ అడ్రస్ అనేది ఏమవుతుంది, 3 all Fs. దిస్ ఇస్ ద ఎండింగ్ అడ్రస్. కానీ ఎగ్జామినర్ స్టార్టింగ్ అడ్రస్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ స్టార్టెడ్. మనం 0 దగ్గర స్టార్ట్ అయితే మన రోడ్డు 5 kilometers దగ్గర అవుతుంది. మీరు 2 దగ్గర స్టార్ట్ అయితే ఎక్కడ ఎండ్ అవుతుంది, 7 kilometers దగ్గర ఎండ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయితే మీ ఎండింగ్ అడ్రస్ వచ్చి 3 all Fs. అదే స్టార్టింగ్ అడ్రస్ వచ్చి 2500 అనుకోండి, మీ ఎండింగ్ అడ్రస్ ఏమవుతుంది, దీనికి 3 all Fs ని యాడ్ చేస్తాం. హెక్సాడెసిమల్ ఎడిషన్ లో ఇది F, ఇది F, F+5 అంటే F అంటే 15 అండి, 15 + 5 20 కాబట్టి హెక్సాడెసిమల్ లో 1 4. Here 16 + 2 18 అంటే hexadecimal లో 2 1. So this is the ending address 424FF hexadecimal. Okay, so let's move for just ఒక 5 minutes. ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఎలక్ట్రికల్ లో ఈ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇది x + y + ఈ ఫంక్షన్ ఏంటని అడిగాడు. x + y + z హోల్ బార్ ఏమవుతుంది, x బార్ y బార్ z బార్. నేను ఎప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్తా ఉంటాను, ఏం చెప్తానంటే, మీ సిలబస్ లో కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్, డేటా కన్వర్టర్స్ ఉంది, కానీ మీరు బూలియన్ ఆల్జీబ్రా, లాజిక్ అన్ని నేర్చుకుంటే మంచిదని చెప్తాను. ఎందుకంటే క్వశ్చన్స్ వాటి నుంచి ఇస్తారు. మనం మార్క్స్ వల్ల అడగచ్చు, సార్ ఇది సిలబస్ లో స్పెసిఫై చేయలేదు కదా అంటే, బేసిక్స్ మీకు తెలియాలంటారు. సో ఇక్కడ యాడ్ చేయండి, x బార్ y ప్లస్ xz, ఇది x బార్ y బార్ z బార్. ఈ రెండు మల్టిప్లై చేయండి, x బార్ y ప్లస్ xz ఇంటూ వాట్ ఈస్ దట్, అంతే కదా. క్వశ్చన్ స్టేట్మెంట్ లో మిస్టేక్స్ ఏం లేవనుకుంటా, అంటే క్వశ్చన్ అనేది మనం మెమరీ బేస్డ్ క్వశ్చన్ కదా. x బార్ ని, సో y బార్ ని y తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 అయిపోతుంది. x బార్ ని x తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0. అంటే మీ ఆన్సర్ అనేది ఏమవుతుంది ఈ క్వశ్చన్ లో, ఫర్ ఎవర్ 0, ఫర్ ఎవర్ 0. x బార్ y బార్ z, x బార్ y, ఇది కూడా x బారే కదా, సారీ యాక్చువల్లీ ఇది x బార్ z కదా. సో x బార్ z, ఎనీవే z బార్ ఇంటూ z ఆల్సో ఇట్ ఈస్ 0. ఓకే, ఒకవేళ అది y అయితే మనకి ఇక్కడ yz వస్తుంది. అంటే క్వశ్చన్ మనం కాపీ చేస్తుంది కదా, మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్. సో ఒకవేళ yz వచ్చినా సరే y బార్ తో మల్టిప్లై చేస్తారు మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ x బార్ y బార్ z బార్ తో దేన్ని మల్టిప్లై చేసినా, x నా y నా z అయినా మనకి 0 వస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇది సేమ్, ఇక్కడ సిరీస్ లో ఉంటే ఇక్కడ c ఇచ్చాడు, ఇక్కడికి ఏమొస్తుంది, c బార్ వస్తుంది. c బార్ వస్తే ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి we should multiply them. Parallel లో ఉంటే add it whole bar. This is the rule. So this will be equal to how much,
ఏబి బార్ ఇంటూ సి ఈక్వేషన్ అడిగాడు. ఇంకొకటి ఏంటంటే మాక్సిమం ఇందులో ఎంత పవర్ కన్స్యూమ్ చేస్తుంది అని అడిగాడు. మాక్సిమం పవర్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్. మాక్సిమం పవర్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 అండ్ సి ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? సి ఈక్వల్ టు 0 అయితే ఇది 1 అవుతుంది. యూ కెన్ సీ హియర్, జస్ట్ గివ్ మీ a minute. C equal to 0, C bar will be 1. Then you will get this 5k కదా. ఇవి రెండు షార్ట్ అయిపోతాయి. ఇక్కడ ఒక 5 volts ఉంటుంది, ఇక్కడ 10k ఉంటుంది. అండ్ దిస్ పార్ట్ యాక్చువల్లీ ఐ థింక్ సారీ క్వశ్చన్ నేను ఫిగర్ కాపీ కరెక్ట్లీ. ఒకవేళ ఇది క్లోజ్ అయింది అనుకున్నా. సో హియర్ హౌ మచ్ పవర్ యుల్ బికాస్ ఒక నిమిషం, ఎందుకంటే ఈ క్వశ్చన్ లో ఫిగర్ తప్పని నా డౌట్. ఈ కేసులో ఇది 5k వస్తుంది. Suppose you assume this as a short circuit. So this is one case. ఈ కేసులో ఏమవుతుంది? Here you have 5 volts. So 5 square by 5k, yeah, plus 5 square by 10k. The total power consumed will be 7.5 millivolts. ఇది ఒక కేసు. ఒకవేళ మనకి ఓన్లీ ఇదే ఆన్లో బై ఎనీ ఛాన్స్, ఆ కేసులో ఏమవుతుందంటే 5 square by 5k 5 milliwatts వస్తుంది. ఒకవేళ ఈ పార్ట్ ఆన్లో ఉంటే here you get 5 square by 10k, that will give you 2.5 milliwatts. నాకు ఈ కనెక్షన్ కరెక్టే కాదని డౌట్ ఉంది. ఒకవేళ ఇదే కనెక్షన్ అయితే this will be the condition. When a C equal to 0, this will be off, right? When C equal to 0, this will be off, or it will be open circuited. Then 5 volts is directly connected to this point and this will be on condition. And when A and B both are ones, both of them on ante adi kuda short circuit la act chestundi. This is also acts like a short circuit. Okay, so ఈ కేసులో మాక్సిమం పవర్ ఎంత వస్తుందంటే 7.5 millivolts, and this is the power. This is the expression AB bar plus C. ఇంకో క్వశ్చన్ అంటే ఈ రెండు ఎలక్ట్రికల్ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్. ఇక్కడ చూడండి, మీకు లాజిక్ ఫ్యామిలీ సిలబస్ లో లేదు కానీ అడిగాడు. ఎందుకు అడిగాడంటే ఈ విల్ సే దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫ్రమ్ మోస్ఫెట్స్ అని. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ గేట్ చూడండి. ఇన్స్ట్రుమెంటేషన్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ ఇనిషియల్లీ 1110 అంటే ఇది షిఫ్ట్ రిజిస్టర్ క్వశ్చన్. సేమ్ మనకి ఈసీలో కూడా అడిగారు కదా. ఈ రెండు ఎక్స్ఆర్ చేసి ఇస్తున్నాను. ఆఫ్టర్ 2 clock పల్సెస్ రైట్ షిఫ్ట్ రిజిస్టర్ కదా, 10 XR ఏమవుతుంది 1. ఈ మూడు షిఫ్ట్ అవుతాయి. 11 కి XR ఏమవుతుంది 0, రైట్. 10 XR will be 1. You will get a shift. 11 XR ఏమవుతుందమ్మా 0. Then you will get the shift. This is how the data will be shifted from here to here. If initial value is 1110, after 2 clock pulses, what is the output you will be getting it? XOR operation of these two will give me 1 as the input. So 1 will come and these three will be shifted. XOR of 1 and 1 will give you 0 and this will be shifted. 0, 111 with initial value 1110. Second examiner ఇక్కడ 2 clock pulses తర్వాత అడిగాడు. అదే విధంగా ఇది ఒక ఈజీ క్వశ్చన్. 8-bit నెంబర్స్ రెండు ఉంటే ఏ అండ్ బిని ఇది మంచి క్వశ్చన్. ఏ అండ్ బిని కంపేర్ చేస్తున్నప్పుడు ఏ ఈక్వల్ టు బి ఎన్నిసార్లు అవుతుంది? ఇది జనరల్ గా మన డిజిటల్లో 2 bits కి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ 2 bits కి A1 B1 సారీ A1 A0 అనేది ఒక 2 bit నెంబర్ అనుకుందాం. B1 B0 అనేది 2 bit నెంబర్ అనుకుందాం. A1 A0 00 అయ్యి ఇది కూడా 00 అవ్వచ్చు కదా. ఇప్పుడు A ఈక్వల్ టు B, ఇది 01 అయ్యి ఇది కూడా 01 అవ్వచ్చు.
10 ఉంది, ఇది కూడా 10. సో లైక్ దిస్ 4 టైమ్స్ ఒక 2 బిట్ అనేది తీసుకుంటే A1 A అనేది B కి ఈక్వల్ అవ్వడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి? 4 పాసిబిలిటీస్, 2 పవర్ 2. అట్లాగే మీరు 8 బిట్స్ తీసుకుంటే ఎన్ని కాంబినేషన్స్ ఎన్ని టైమ్స్ వస్తాయి? 2 పవర్ 8. ఏ అనేది ఎగ్జాక్ట్లీ బికాస్ హియర్ నార్మల్ గా ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే 4 జీరోస్ టు 4 వన్స్ 16 కాంబినేషన్స్ వస్తాయి. అందులో ఒక 6 ఏ లెస్ దాన్ బి అవుతాయి, 6 ఏ గ్రేటర్ దాన్ బి అవుతాయి. 4 కేసెస్ లో మాత్రం ఏ ఈక్వల్ టు బి అవుతుంది. అదే రూల్ 8 బిట్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ 8 బిట్స్, 8 జీరోస్ టు 8 వన్స్, 2 పవర్ 8 టైమ్స్ అంటే 256 టైమ్స్ యూ విల్ గెట్ ఏ ఈక్వల్ టు బికాస్ ఈ ఆస్క్డ్ ఫర్ 8 బిట్ కండిషన్. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపరేటర్స్ ఇన్ ద 6 బిట్ ఫ్లాష్ టైప్ ADC. హౌ మెనీ నెంబర్ ఆఫ్ 6 బిట్ అంటే 2 పవర్ 6 minus 1. This is the standard answer, 63. 2 power 6 minus 1, 63. So that is about all the digital questions. ఇది డైరెక్ట్ ఫార్ములా అమ్మా, 2 power n minus 1. ఇప్పుడు నా డిజిటల్ సర్క్యూట్స్ కోర్స్ అనేది మనకి రికార్డెడ్ లో అవైలబుల్ గా ఉంది మన వెబ్సైట్ లో. హార్డ్లీ యూ గెట్ ఇట్ ఫర్ లెస్ దాన్ 2000 రూపీస్ మీరు స్పెండ్ చేస్తే యూ కెన్ లెర్న్ డిజిటల్ ఫ్రమ్ జీరో లెవెల్ టు ద best possible level for interviews, anything. Many of my students are selected in different VLSI companies. They appreciated my digital content because it helped for their interviews and all. So best possible content you will be getting it. And it is not in Hindi, definitely it is in English and some Telugu also, mixed kind of thing. So మన వెబ్సైట్ లో మీరు చూస్తే దిస్ ఇస్ అవర్ వెబ్సైట్, nextlevel.akmi.net. దీంట్లో మీరు గేట్ అండ్ డిఎస్సి సెలెక్ట్ చేసుకోండి. ఇందులో దీస్ కోర్సెస్ ఆర్ నెట్వర్క్ అండ్ డిజిటల్ కాంబో కోర్స్ ఉంది, డిజిటల్ కోర్స్, నెట్వర్క్ అనాలిసిస్, రికార్డెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు లైవ్ గేట్ తీసుకోవాలంటే దిస్ ఇయర్ గేట్ ఈస్ అవైలబుల్ ఎట్ 20,000 per 1 year and 29,000. సో మీరు ఒకవేళ 2026 గేట్ ట్రయల్ గా ఇచ్చి 27 కి బెస్ట్ అవుట్పుట్ కావాలనుకుంటే జాయిన్ విత్ మీ. ఐ కెన్ గివ్ యూ ద బెస్ట్ పాసిబుల్ గైడెన్స్. కోచింగ్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ టీచింగ్ ఉండాలి. వీఆర్ దేర్, వీ హ్యావ్ దట్ క్వాలిటీ టీచింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ మస్ట్ బి హ్యావింగ్ క్వాలిటీ టీచింగ్ తో పాటు మీకు ఒక సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రిపరేషన్ లో ఒక బ్రేక్ వచ్చినప్పుడు, ఏదో కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు, మీరు ఒక 10,000 మందితో పాటు మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడ మీకు ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, టీచర్ ఈజ్ నాట్ సపోర్టింగ్ యూ, దెన్ యువర్ ప్రిపరేషన్ విల్ నాట్ గో ప్రాపర్లీ. So definitely that kind of guidance, I identified that difficulty of the students and I started this initiative. So that kind of guidance I'm always happy to give you. If you join with the next level, you can just go through our website and subscribe. It can be the best decision for your gate preparation. ఇవి కాకుండా ఫ్రీ రిసోర్సెస్ అనేవి నేను ఆల్రెడీ నా సబ్జెక్ట్స్ అని నేను ఫ్రీగా చెప్పి యూట్యూబ్ లో కూడా పెట్టాను. అవి ఎప్పుడైనా సరే ఫ్రీ స్టూడెంట్స్ కి నేను హెల్ప్ చేస్తాను. ఫర్ పెయిడ్ స్టూడెంట్స్ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఇన్ ఆల్ ద పాసిబుల్ కేసెస్. సో ఎనీథింగ్ ఎల్స్? వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒకవేళ క్వశ్చన్స్ లో ఏమన్నా తప్పు ఉంటే, అంటే సొల్యూషన్స్ లో కాదు, ఎందుకంటే క్వశ్చన్స్ నేను మన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కదా, అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, నో ప్రాబ్లం. డేటా అనేది మనం తెచ్చుకున్నది కదా. జస్ట్ 1 minute అమ్మా, ఐ విల్. ఎందుకంటే ఒకసారి మీకు ఇచ్చిన క్వశ్చన్ లో డేటా క్రాస్ తప్పు ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. డేటా చెక్ చేస్తాను. ఓకే, ఎందుకంటే నాకు ఈ క్వశ్చన్ కొంచెం మెమరీలో కాన్సెప్చువల్లీ మిస్టేక్ ఏం చేయలేదు, కానీ
ఈ క్వశ్చన్ ఏదైతే యా ఇది ఇనీషియల్ వాల్యూ వచ్చి 1011 ఇచ్చాడు. క్వశ్చన్ మారుస్తున్నాడు. మన సొల్యూషన్ 100% కరెక్టే. క్వశ్చన్లో ఏంటంటే ఇనీషియల్గా 101. సో సేమ్ సొల్యూషనే వస్తుంది. 1011 తీసుకుంటే 11కి 0, సో 01కి 1. సో ఈ కేసులో బికాస్ ఐ రిమెంబర్ ద ఆన్సర్ యాజ్ 1010, దట్స్ వై I want to cross check it before leaving. So thank you very much guys. If you have not yet subscribed to channel, please subscribe it. And మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలని అనుకుంటే డెఫినెట్లీ ఐ విల్ డెలివర్ ద కంటెంట్. రేపు నెట్వర్క్ అనాలిసిస్ సొల్యూషన్స్ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. Please share this video because not many people, I mean, if it reaches many people, definitely I will do more content for you. So thank you. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే సారీ వీడియో ఆపుతున్నా, బ్యాక్ వస్తున్నా. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ నా నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.